హాయ్ హలో వెల్కమ్ నౌ వీఆర్ ఇన్ ద బిష్కెక్ సిటీ. ఇది మనకు కిర్గిస్తాన్‌కి క్యాపిటల్ సిటీ బిష్కెక్ అనేది. ఈ సిటీలో ఏందంటే మనకు చాలా మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి కూడా మెడికల్ కోర్సెస్ కంటిన్యూ చేస్తుంటారు. ఇక్కడ ఉండే కాలేజ్‌లలో వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ అయిన ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ ఏందంటే మనకు మెయిన్ క్యాపిటల్ సిటీ బిష్కెక్‌లోనే లొకేట్ అయి ఉన్నది. ఇది మనకు కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ ఏందంటే ఇది సెక్యూరిటీ సర్వేలెన్స్ రూమ్ ఇక్కడ ఉంటది. ఇందులో మనకు కాలేజ్ మొత్తం 24/7 సీసీటీవీ సర్వేలెన్స్‌లో ఉంటది. అండ్ స్టూడెంట్స్ ఐడీ కార్డ్స్ ఉంటేనే ఇక్కడ చెక్ చేసి వాళ్ళని లోపలికి అలౌ చేస్తాము. ఎవరైతే స్టూడెంట్స్ ఐడీ కార్డ్స్ ఉండవో లేకపోతే బయటి వాళ్ళకి మనం కాలేజ్ లోపలికైతే అలౌ చెయ్యము. నెక్స్ట్ ఇంకొంచెం మనం ఫార్వర్డ్ చూసుకుంటే స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఇక్కడ మేము కాఫీ పాయింట్ కూడా అరేంజ్ చేసినాం వాళ్ళకి. ఇది వాళ్ళకు ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రెస్ అయినా లేకపోతే క్లాస్ షెడ్యూల్స్ ఉన్నా ఎవరికైనా కూడా ఈజీగా కొంచెం కాఫెటేరియా లాగా చిన్నగా కాఫీ పాయింట్ కూడా మేము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసినాం. నెక్స్ట్ ఇదే ఫ్లోర్లో మనకి మా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మేము మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు మేము ఇక్కడ అవైలబుల్గా ఉంటాం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే వాళ్ళకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఫీజ్ పేమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ డాక్యుమెంటేషన్ కానీ కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఈజీగా వచ్చి మాతో యాక్సెస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వెంటనే విత్ ఇన్ ఏ డే కూడా క్లియర్ చేసుకోవచ్చు. బయట ఏజెంట్స్కి ఉన్న అఫీషియల్ రిప్రజెంటేటివ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇది ఒకటే. వాళ్ళు ఏంటంటే బయట మీకు ఏదైనా చెప్తారు తీసుకొస్తారు అయిపోతుంది. కానీ ఇక్కడ మెయిన్గా ఉండేదేమో మాలాగా అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకే ఇక్కడ మాది. సో వీళ్ళు కూడా ఏంటంటే స్టూడెంట్స్కి 24/7 హెల్ప్ చేసుకుంటా వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ కానీ హాస్టల్లో కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మన సార్ వాళ్ళు ఇక్కడే ఉండి కూడా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ చూసుకుంటూ ఉంటారు. మనకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కాలేజ్కి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మేజర్గా వచ్చేదేమో ఇండియా నుంచి. అండ్ ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, ఇది మనకు ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అండ్ డీన్ ఆఫీస్. ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే స్టూడెంట్స్కి ఎలాంటి ఫీజ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ రీఅడ్మిషన్ షెడ్యూల్స్ కానీ లేకపోతే వాళ్ళ డాక్యుమెంటేషన్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మేము ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో హ్యాండిల్ చేస్తాం. సో ఫర్దర్గా స్టూడెంట్స్కి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు డైరెక్ట్ మాకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. 4th ఫ్లోర్లో ఉన్నాం. మనకు ఈ 4th ఫ్లోర్లో వీళ్ళకు సిమ్యులేషన్ రూమ్స్ కానీ ఇక్కడ లెక్చర్ హాల్, లైబ్రరీ అండ్ అనాటమికల్ రూమ్ ప్లస్ వాళ్ళకి ఇక్కడ సెమినార్ హాల్ ఇవన్నీ కూడా మనకి 4th ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్కి. ఇది మనకు అనాటమీ ల్యాబ్. ఇక్కడ ఏంటంటే అనాటమీకి కూడా మేము బెస్ట్ ఫ్యాకల్టీని ఈ కాలేజ్లో మేము తీసుకున్నాం. ఇప్పుడు మనతో ఉన్నది కూడా మన అనాటమీ లెక్చరర్ కూడా. స్టూడెంట్స్కి ఇక్కడ వాళ్ళకు ఓన్లీ క్లాసెస్ థియరీ పార్టే కాకుండా మేము ఇట్లా వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్తో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. లైక్ అనాటమీలో వాళ్ళకి మెయిన్గా వచ్చే ఇబ్బందే మనకు ఈ ఈ పార్ట్స్ దగ్గర. ఎంబీబీఎస్లో మనకు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి వచ్చే ఇబ్బందే మనకు అనాటమీ దగ్గర. ఎందుకంటే ఆ టర్మినాలజీ కానీ ఏ బోన్ ఎక్కడ నుంచి ఇన్సర్షన్ అవుతుంది మజిల్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి అర్థం కాక చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఒక అనాటమీ అనేది ఒక ఫోబియా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి అది సింప్లిఫై చేయడానికి ప్రతి ఒక్కటి ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పి వాళ్ళకి మోడల్గా చూపెట్టడం ఎక్స్ప్లెయిన్ చేయడం దగ్గర ఉండి స్టూడెంట్స్కి కూడా 24/7 సార్ కూడా ఇక్కడ మనకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇక్కడ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లియర్ చేస్తున్నారు. మేము లైక్ ఎట్లా అంటే ప్రౌడ్‌గా చెప్పేది ఏంటంటే మా దగ్గర అనాటమీకి చాలా బెస్ట్ ఫ్యాకల్టీ మేము తీసుకున్నాం. ఓన్లీ ఈ ఒక్కసారే కాకుండా మాకు ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఇదే కాలేజ్‌లో ఉన్నారు. వాళ్ళకి అనాటమీ టీచ్ చేయడానికి ఏవైతే మనకి ఇండియన్ సబ్జెక్ట్స్ ఉంటాయో మేజర్‌గా లైక్ అనాటమీ కానీ ఫిజియాలజీ ఆ సబ్జెక్ట్స్ చెప్పడానికి మనకు ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఇదే కాలేజ్‌లో క్యాంపస్‌లో అవైలబుల్‌గా ఉన్నారు. సార్ హాయ్. Hello. Hi, good afternoon, everyone. Good afternoon, everyone. I am actually head of department of morphological physiological department, and we are providing students to anatomical class. This anatomical class, we have a lot of equipments, a lot of tools like bones, like muscles, like ENT, GIT, CNS, CRS, all systems also, and also we have option like X-ray. X-ray. We are providing students to check these pictures through X-ray. Also, we are providing students to hospitals. We have 3 hospitals. లైబ్రరీ రూమ్ స్టూడెంట్స్కి ఇక్కడ మేము ఏంటంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఆర్టికల్స్ రాయడానికి అండ్ అందుకే వాళ్ళకి కంప్యూటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఫ్రీ వైఫైతో పాటు. ప్లస్ ఇక్కడ ఈ రూమ్లో మనము వాళ్ళకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి చదువుకోవడానికి ఈజీగా యాక్సెస్ ఉండేటట్టు కూడా ప్రతి ఒక్క బుక్స్ మనం ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా మా యూనివర్సిటీ నుంచి యూఎస్ఎంఎల్కి ప్లాబ్కి అండ్ ఇండియాలో ఉండే పీజీకి కానీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ కూడా చదువుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే బ్రేక్ టైమ్స్
టైం దొరుకుతుందో ఆ టైంలో వాళ్ళకి, అందుకే వాళ్ళకి ఇన్ని బుక్స్ మనం ఇండియా నుంచే ప్రతి ఒక్క ఆథర్ బుక్ మన ఇండియాలో ఎవరైతే ఏమైతే టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తామో అవే టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దెమ్ విత్ క్లినికల్ ఇంటర్న్షిప్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్. So I think this is the best option for the Indian students who are coming from Telangana, Hyderabad and South India, as well as from all over India. Students can choose IU without any second doubt. So they can come here and they can pursue their education and get a valid degree, and they can, after completing their degree, and degree is also valid for almost all countries, and our university is accredited with ECFMG, and it follows NMC guidelines as well. So their degree is recognized by throughout the world. Yeah.